చెప్తున్నారు. అవునండి, లోపల ఉన్న వ్యక్తులు ఎందుకు బయట తీస్తలేరు? లోపల యాప్ నడిపించే వాళ్ళని గురించి మాట్లాడతలేరు ఎందుకు? ఖచ్చితంగా వాళ్ళ గురించి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ గురించి మాట్లాడి అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ గురించి. ఇప్పుడు యాప్ లో ప్రమోషన్ చేసిన వాళ్ళ గురించి కాదు, అది అయిపోయింది క్వశ్చన్. వాళ్ళు కూడా బాధ్యులే, అరెస్ట్ చేయాలి. యాప్ నడిపించే వాళ్ళ గురించి సంగతిని అడిగేది. యాప్ నడిపించే వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళ పేర్లు ఒకరు చెప్పండి, ఒకరి పేరు కూడా తెలియదు. లిస్ట్ తయారు చేశారు, అది ఒకరి పేరైనా చెప్పండి, వాళ్ళ పేర్లు ఏమో తెలియవు. సెలబ్రిటీలు అంటే ఆల్రెడీ పబ్లిసిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు ఈజీగా వచ్చేస్తాయి. మనం ఖచ్చితంగా ఇది ఒక రకమైనటువంటి అంతర్జాతీయ చూడండి కొన్ని విషయాలు గమనించినట్లయితే ఒక మధ్య చెప్తామండి, రామ్ గోపాల్ వర్మ గారు ఆ మధ్యన కొన్ని చెప్పారు విషయాల గురించి. ఉదాహరణకి కొన్ని రకాలైనటువంటి వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలని అమెరికాలో అప్లోడ్ చేస్తే నేరం కాదు, ఇండియాలో అప్లోడ్ చేస్తే నేరం. కొంతమంది ఏం చేస్తున్నారు, కొన్ని రకాలైనటువంటి వీడియోలని అమెరికా తీసుకుని అక్కడ అప్లోడ్ చేస్తారు. ఆర్జీవి గారు చాలా తెలివిగా ఆయన అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంది అదే. ఆయన ఏం చేస్తారంటే కొన్ని సినిమాలు కానీ కొన్ని ఓటీలో ఏమైనా కొన్ని ఏం చేస్తారంటే అమెరికా పోయి అక్కడ అప్లోడ్ చేయిస్తారు. చేస్తే అక్కడ నేరం కాదు కదా, అవి ఇండియాలో చూస్తే మాకు సంబంధం లేదంటారు. ఇటువంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండబట్టే వాటిని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఈ యొక్క యాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే స్టేట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళు ఇక్కడ తెలంగాణలోకి వచ్చి వీళ్ళకి ఒక డూప్లికేట్ లొకేషన్ ఇస్తున్నారు. ఆ లొకేషన్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు హైదరాబాద్లో ఉండి చేశారంటారు, హైదరాబాద్ ఉన్నట్టు రాదు అది. వీళ్ళు కూడా ఎక్కడ పర్మిషన్ ఉన్న స్టేట్ ఉంది అక్కడ ఉన్నట్టు వస్తుంది. మన పోలీసులు పట్టుకోలేకున్నారు, లేకుంటే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇప్పుడు పోలీసులు సీరియస్ తీసుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళందరూ పట్టుకుంటారు. ఇప్పుడు ఐపీఎల్ అయిపోతుంది, ఇప్పుడు 4 రోజులు ఉంటే ఐపీఎల్ అయిపోతుంది. దీని మీద చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. అంటే బెట్టింగ్ చేసిన వాళ్ళ తప్పు లేదు, ప్రమోషన్ చేసిన వాళ్ళ తప్పు అంటావా? ఎవరంటే బెట్టింగ్ చేసిన వాళ్ళ తప్పు లేదా? బెట్టింగ్ చేసిన వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి యొక్క మానసిక పరిస్థితి వాళ్ళకి బాగాలేదు. ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళు ఎలా ప్రమోట్ చేయాలో చెప్తున్నారు. ఉదాహరణకి ఈ పరేషాన్ భాయ్ ఇమ్రాన్ వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా, మేము కొన్ని కార్లు వచ్చినాయి ప్రైజు, మేము 1,00,000 సంపాదించినాం. ఈ ప్రమోషన్ చేసే వాళ్ళు కొన్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ కొంతమంది ఇస్తారు. చేయించిన వాళ్ళని ఎవరు చేయించిన వాళ్ళు తప్ప వీళ్ళది కూడా తప్పే. అదే మాట ఇంట్లో అమ్మా నాయన కానీ చెప్పింటారు కదా, అరే మన దగ్గర డబ్బులు లేవురా, ఎందుకు బెట్టింగ్ అనేవి ఇంట్లో చెప్పి జరగవు. వీళ్ళు ఏంటంటే ఇదొక రకమైనటువంటి జోదం లాంటిది. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక 10,000 పెట్టారనుకోండి, 10,000 పెట్టినప్పుడు 50,000 వస్తుంది. వాడి సహజంగా ఎవరికైనా కూడా ఇదేదో బాగుందని అనిపిస్తుంది. 10,000 పెడితే 50,000 వస్తుంది, మళ్ళీ 50,000 పెడితే 1,00,000 వస్తుంది. అంటే ఇది అందరికి తెలుసు కదా. స్టార్టింగ్ లో ఇది ఒక జోదం. వీళ్ళకి ఏంటంటే డబ్బులు ఇస్తారు స్టార్టింగ్ లో, ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇక ఉత్సాహంగా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి దిగుతారు. క్రమక్రమంగా ఏంటంటే లక్షలు వచ్చి. కానీ అదే సన్నీ వీడియో, అదే నాన్ వెజ్ వీడియోలు చాలా మంది చూసింటారు కదా, మరి చూసిన వాళ్ళందరూ కూడా బెట్టింగ్ వేయట్లేదు, కొంతమంది మాత్రమే వేస్తానంటే అది ప్రమోషన్ చేసిన వాళ్ళ